ఇతని పేరే చందు, ఈమె పేరు వాణి. వీరు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో వీరు పారిపోయి హైదరాబాద్ వచ్చారు. షాజహాన్ లైలా మజ్ను తర్వాత అంత గొప్ప ప్రేమ మాదే అని వీరి ఫీలింగ్. ఈ భూమి మీద మేము తప్ప ఎవరూ లేరనేది వీరి భ్రమ. కానీ వీరు ఎప్పుడూ ప్రేమతోనే ఉండరు. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు పడుతుంటారు. ఈ చిన్న చిన్న గొడవల్లోనే ప్రేమ ఉంటుందని వీరి భావన. వాణి, నువ్వు నాకు దొరకటం నా అదృష్టం. ఈ మాట చెప్పడం 10వ సారి. కొత్తగా ట్రై చేయి. హే వాణి, ఓ మంచి వార్త. ఎక్కడ? పేపర్లో. ఎందుకు? ఏ కామెడీలొద్దు, చెప్పాలా వద్దా? మోహన్ అనే ఫౌండేషన్లో కిడ్నీలు ఇతర అవయవాలు ఉచితంగా దానం చేస్తారట. ఓహో అలాగా, చాలా మంచి సంస్థ. వాణి, వెళ్దామా? సరే పద. వాణి, ఒక చిన్న ముద్దు. అంత సీన్ లేదు. చందు! ఇతను ఏమవుతాడమ్మా నీకు? మేమిద్దరం ప్రేమించుకున్నామండి. సారీ అమ్మా, ఇతనికి 2 కిడ్నీలు పోయాయి. చందు, 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 చందు. ఎందుకు ఈ చిన్న విషయానికి ఏడుస్తావు? మా అమ్మ కూడా ఇంతే, ప్రతి చిన్న విషయానికి ఏడుస్తుంది. అవును, డాక్టర్ ఏం చెప్పాడు? ఇంటికి ఎప్పుడు వెళ్ళమన్నాడు? అది 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 నీ 2 కిడ్నీలు పోయాయని చెప్పారు. అదా నీ బాధ? నన్ను అనాథాశ్రమంలో వదిలి వెళ్ళిపో. చందు, నీకు నేనున్నాను కదా, అవసరమైతే నా కిడ్నీ ఇచ్చి నేను బ్రతికించుకుంటాను. హే వాణి, పార్క్లో మోహన్ ఫౌండేషన్ గురించి చెప్పాను కదా, నువ్వు వెళ్ళి ఆ పేపర్ తీసుకురా. సరే, వెంటనే వెళ్ళి తెస్తాను.
ఇతని పేరు రఘురామ్. ఈయనే మోహన్ ఫౌండేషన్ సృష్టికర్. మన చందుకు కిడ్నీలు ఇచ్చి ఆదుకున్నది ఇతనే. అసలు ఫౌండేషన్ స్థాపించాలని అవసరం ఏంటంటే ఇతను ఎన్నో పూజలు వ్రతాలు చేస్తే ఆ భగవంతుడు ఇతనికి ఒక్కగానొక్క కొడుకును ప్రసాదించాడు. కానీ ఆ కొడుకు ఒకరోజు రోడ్డు ప్రమాదంలో, ఒక మనిషి ప్రాణం పోయాలంటే భగవంతుడే అవసరం లేదు, ఒక మనిషి మరొక మనిషి కూడా ప్రాణం పోయవచ్చు అనేది ఇతని నమ్మకం. అందుకే ఇతను బ్రతికుండగానే ఇతని 2 కిడ్నీలు ఒక ట్రస్ట్కి రాసివ్వడం జరిగింది. కానీ ఇతని దురదృష్టం కొద్దీ ఆ కోరిక నెరవేరకుండానే పోయింది. అలా ఒక్కగాని ఒక కొడుకు చనిపోవడంతో తన కొడుకు కోరిక నెరవేర్చడానికి మోహన్ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. అవయవాలను స్వర్గంలో తీసుకెళ్ళకండి, ఆ స్వర్గానికి కూడా తెలుసు అవయవాలు భూమి మీదే ఉపయోగపడతాయని. మరణించు జీవించు, మరణించు జీవించు.